మొత్తం ఈ ఎంటైర్ ఎపిసోడ్లో 2017లో ఆ పాప చనిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు మాకు ఆర్థిక సాయం ఇవ్వండి, మాకు ఉద్యోగం ఇవ్వండి, మాకు ఇంకేదో డబ్బులు ఇవ్వండి అని ఎక్కడ మాట్లాడడం నేను వినలా. దోషులను శిక్షించండి అని ఒక మాట తప్ప ఇంకో మాట వాళ్ళ దగ్గర నుంచి వినలా. దానికి కదా పరిష్కారం కావాల్సింది. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళని కలిసి మాట చెప్పిందే దోషులను శిక్షించే విషయంలో. దోషుల్ని నేను శిక్షిస్తాను, దోషులకి కఠినమైన శిక్షలు పడేటట్టు నేను చూస్తాను, సో దోషులకి శిక్ష విషయంలో నేను మీకు సహకరిస్తానని చెప్పిన మాట నేను ఒక్క వీడియో నేను మీకు వినిపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో రాష్ట్ర ప్రజలకి కూడా అవసరం. ఒక మనిషి క్లాసిక్ గా ఎలా పాలిటిక్స్ చేయగలుగుతాడు, ఎలా సినిమాటిక్ వ్యూస్ అన్నిటిని కూడా పాలిటిక్స్ లో పెట్టి ప్రజల ఎమోషన్ తో ఆడుకోగలడు అని చెప్పడానికి క్లాసిక్ ఎగ్జాంపుల్. నన్ను చాలా మంది అడుగుతుంటారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అంత మీకు కోపం, వ్యక్తిగతంగా ఆయనతో మీకు ఏమన్నా గొడవలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ తో వ్యక్తిగతంగా గొడవలు పడాయంటే పెద్దవాళ్ళం అయితే ఏం కాదు నేను. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి ఇప్పుడు నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ అయినా మాట్లాడతాను, తమిళనాడులో విజయ్ అయినా మాట్లాడతాను. వీళ్ళందరూ సినిమాలో ఒక ఎమోషన్స్ ని ఎలా పండించాలి, ప్రేక్షకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ 10 మందిని కొడతాడు, ఆయన నిజంగా కొట్టడు, ఆయన పైనుంచి దూకడు, నిజంగా పడరు, డాన్స్ వేయరు, మాట్లాడరు, పాటలు పాడరు, ఇవన్నీ మ్యానిపులేటెడ్ థింగ్స్, ఇవన్నీ జరగవన్న విషయం ప్రేక్షకుడికి తెలుసు. కానీ ప్రేక్షకుడు కుర్చీలో నుంచి 3 గంటల లెగవకుండా పవన్ కళ్యాణ్ 10 అంతస్తుల నుంచి దూకగానే వీళ్ళు గోళ్ళు వేసి తన ఎమోషన్ ని అద్భుతమైనటువంటి డాన్స్ తో చూపించినప్పుడు, తన ఎమోషన్ చూపించినప్పుడు మరిచిపోతాడు. కూర్చున్నటువంటి మీకు, ఇక్కడ కూర్చున్నటువంటి నాకు తెలుసు అది ఎంత నటనే అని. కానీ దిస్ విల్ ప్లే ఇన్ యువర్ మైండ్, అంటే బికాస్ దే విల్ టేక్ యూ టు సమ్ ఎక్స్టెంట్, అంటే అన్కాన్షియస్ స్టేట్ ఆఫ్ మైండ్ లో తీసుకెళ్లి నిన్ను ఏ విధంగా మ్యానిపులేట్ చేసే సినిమా స్టార్స్ ఉన్నటువంటి ఆర్ట్, ఆ ఆర్ట్ పాలిటిక్స్ లోకి రావడం తప్పంటాను. అది ఇక్కడ చేయకూడదని నా పాయింట్ అది. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన ఒక హ్యూమన్ బీయింగ్, సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆయన రావచ్చు, రాజకీయాలు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ వీళ్ళు చేసే రాజకీయాలు ఎలాంటి రాజకీయాలు అవుతాయి అంటే డేంజరస్ పాలిటిక్స్, అంటే ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పగూలిపోద్ది ఇలాంటి వ్యక్తుల్ని పాలిటిక్స్ లో ఎంకరేజ్ చేస్తాయి. నేను ఈవెన్ విజయ్ని కూడా, అక్కడ తమిళనాడులో విజయ్ని కూడా, వీళ్ళంతా సినిమా యాక్టర్లుగా హీరోలుగానే ఉండాలి. వీళ్ళు పాలిటిక్స్ లోకి వస్తే తల్లి ఎమోషన్ తో ఈ రోజు ఎలా ఆడుకున్నాడు పవన్ కళ్యాణ్, 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని ఎమోషన్స్ తో రాష్ట్ర ప్రజలతో ఎలా ఆడుకున్నాడు. ఒక్క పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఈ రోజు వరకు మాట్లాడినటువంటి ఒక్క మాట కరెక్ట్ నరసింహారావు గారు చెప్పండి. ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బాక్స్. స్టేబుల్ గా లేరు కదా, చేంజ్ అవుతా వస్తున్నారు కదా. 2009 వాళ్ళ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీని పచ్చిబూతులు తిట్టిన పవన్ కళ్యాణ్, తర్వాత బీజేపీతో కలిసి, తెలుగుదేశంతో కలిసి, తెలుగుదేశాన్ని బీజేపీని పచ్చిబూతులు తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇమ్మీడియట్ గా తెలుగుదేశంలో నుంచి విడిపోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో చేరి, భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ మోసి భారతీయ జనతా పార్టీతో మళ్ళీ విభేదించి బయటకు వచ్చి సిపిఐ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి ఇలా ముగ్గురుతో కలిసి రాజకీయాలు చేసి మళ్ళీ 2019లో, 2019లో, 2020లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ పంచం చేరి మళ్ళీ 2024లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అంటే ఇంచుమించుగా రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు దేశంలో ఉన్నాయో రాష్ట్ర రాజకీయాలతో ముడిపి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రయాణం చేసిన పవన్ కళ్యాణ్ ఒక ఐడియాలజికల్ వ్యూ పాయింట్ ని కాలి కింద తొక్కి ఆ వ్యూ పాయింట్ తోటి సినిమా పాలిటిక్స్ ని తీసుకొచ్చి పాలిటిక్స్ ని పొల్యూట్ చేసేటువంటి వ్యక్తి అనేటువంటి నా అభిప్రాయం. దానికి నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఇది ఖచ్చితంగా మీరు విని తీరాలి రాష్ట్ర ప్రజల కోసం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. జగన్మోహన్ కి బొక్క పడితే, చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోద్ది. సగటు మనిషి బాధ మనకి తెలియదు, సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. ఇందాక తెనాలో చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. దాస్యాన్ని ఆపేద్దాం. నేనేమంటానంటే, ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఈ కేసును తీసుకొని ముందుకెళ్ళిన తర్వాత ఆ బాధితులకి ఈ రోజు న్యాయం చేసే విషయంలో కంప్లీట్ గా, అంటే నాకు పొద్దున బాధ అనిపించిన విషయం ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ లాంటి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆధారాలు లేవు, కేసు క్లోజ్ అయిపోతుంది, ఆధారాలు లేనప్పుడు నేనేం చేసేది, నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అన్నాను సార్.
ఇప్పుడు ఈ కేసు ఫైనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఫైనల్ ఫేట్ ఆఫ్ దిస్ కేసు ఏంటో చెప్పండి. కదా ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, సిబిఐ మేము చేయమంటోంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు, చెరిపేశారు, డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదని చెప్తా అంటే క్లోజ్ చేయదలుచుకున్నారా? నో ఈ కేసులో ఆధారాలు లేవు, నిందితులు మేము ఏం చేయలేము అని చెప్పకనే చెప్పేసినట్టు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఉంది. ఏంటి సార్ ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి, పవన్ కళ్యాణ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది యాజ్ ఫర్ యూ? సార్ నేనేమంటానంటే, సరే ఒకటి కాసేపు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టి వి మస్ట్ ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ కదా సార్. అవును సార్, నేను ఈ పాప చనిపోయింది 19th August 2017 అనుకుంటా, 2017 సార్. 2017 పాప చనిపోయిన తర్వాత ఈ పాపకి వెరీ నెక్స్ట్ డే అంటే 1 day 2 days గ్యాప్లో పోస్ట్ మార్టం చేశారు సార్. పోస్ట్ మార్టం చేసినప్పుడు టీమ్ ఆఫ్ డాక్టర్స్ పోస్ట్ మార్టం చేశారు. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఓకే, ఈ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కర్నూలు వాళ్ళు కూడా పోస్ట్ మార్టం చేశారు సార్. సైటాలజీ రిపోర్టు, హిప్టోపాథాలజీ రిపోర్టు, కల్చర్ రిపోర్టు, కెమికల్ అనాలిసిస్ రిపోర్టు అండ్ విస్రా రిపోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయిని ఎక్కడి నుంచి ఈ శాంపిల్స్ కలెక్ట్ చేశారంటే సార్, ఎక్స్టర్నల్ జెంటిల్లా, సర్విక్స్ అండ్ యూటిరైన్ క్యావిటీ ఆఫ్ ది డిసీజ్డ్. ఇవన్నీ కూడా ఆ పాప యొక్క మర్మాంగానికి సంబంధించినటువంటి పార్ట్లలో నుంచి కొంత తీశారు. ఓకే, ఇవన్నీ తీసి దీన్ని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ లేదు, తెలంగాణలో ఉంది సార్. దీనిలో వచ్చినటువంటి రిపోర్ట్ యొక్క ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అంటే, ఈ పాప మల్టిపుల్ టైమ్ ఈ పాపతో సెక్స్ చేశారు. ఓకే, ది ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ రీసెంట్ సెక్సువల్ ఇంటర్కోర్స్ ప్రయర్ టు హర్ డెత్. అండ్ మోర్ ఓవర్ స్పర్మ్స్ ఎగ్జామిన్ షోస్ superficial squams with a few endocervical cells with admired sperm of human beings. Means అంటే ఆ పాప మర్మాంగాలలో హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ ఉంది. ఓకే ఓకే ఓకే, అంటే నేను ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆమె అబ్డామన్ మొత్తం స్పర్మ్ తో నిండిపోయింది సార్. దిస్ ఈస్ అ ఫైండింగ్ ఆఫ్ డాక్టర్, టీమ్ ఆఫ్ డాక్టర్స్, నాది కాదు. స్పర్మ్ కంప్లీట్ గా అబ్డామన్ మొత్తం స్పర్మ్ తో నిండిపోయింది, హ్యూమన్ బీయింగ్ స్పర్మ్ తో నిండిపోయింది, మల్టిపుల్ సెక్స్ చేశారు. సో యాజ్ పర్ రిపోర్ట్ ఆఫ్ డాక్టర్స్ ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ షీ అండర్వెంట్ సెక్సువల్ ఇంటర్కోర్స్. సరే, ఈ నిందితులు చేశారా లేదనేది కాసేపు పక్కన పెట్టారు. నిందితులు డిఎన్ఏతో మ్యాచ్ కాలేదు సార్. ఈ పాప చనిపోయింది 19/8/2017 ఎట్ అబౌట్ 12 noon సార్, హాస్టల్లో చనిపోయింది. అంటే అర్థం ఏంటి, ఈ పాప ప్రయర్ టు డెత్ అంటే 24 గంటలు 48 గంటల వరకు స్పర్మ్ మన దాంట్లో ఉంటుంది. ఒక పాపను రేప్ చేసినప్పుడు మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ఆ పాపలో ఆ స్పర్మ్ కి సంబంధించినటువంటివన్నీ కూడా అబ్డోమెన్ లో వాష్ అవుట్ అవ్వకుండా, వానిష్ అవ్వకుండా 48 hours వరకు ఉంటాయి. అంటే ఆ పాప ముందు రోజు రాత్రి ఆ పాపని ఎవరో రేప్ చేశారు. 14 సంవత్సరాల పాప ఒక కట్టుదిట్టమైన హాస్టల్లో ఉన్నప్పుడు, హాస్టల్లోకి నర పురుగు ప్రవేశించే అవకాశం లేనప్పుడు, పాసిబిలిటీస్ ఆఫ్ లాస్ట్ సీన్ థియరీ ప్రకారం వెళ్ళగలిగింది నిందితులు మాత్రమే. ఎందుకంటే ఈ హాస్టల్ ఉండేదే నిందితులు ఉన్నటువంటి క్వార్టర్స్ లో. వాళ్ళు అక్కడే ఉంటారు. నిందితులకు తప్ప ఇంకెవ్వరికి అవకాశం లేదు అక్కడ హాస్టల్, లేడీస్ హాస్టల్లోకి వెళ్ళడానికి. అండ్ పెద్ద పెద్ద బెడ్రూమ్లు, 2 bedrooms ఉన్నాయి ఆ లేడీస్ హాస్టల్లో, ఆ క్వార్టర్స్ లో. ఆ బెడ్రూమ్లు ఎందుకు ఉన్నాయి అంటే, ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళగలగడానికి ఒకే ఒక అవకాశం, ఒకటి లేడీస్ హాస్టల్లో నుంచి వెళ్ళాలి, 2 నిందితులు ఇంట్లో నుంచి వెళ్ళాలి. ఓకే, సో ఇది అంతా ఎగ్జామిన్ చేశారు. అప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎగ్జామిన్ చేశాడు. హీ జస్ట్ ఇన్సర్టెడ్ ఇన్ హిస్ రిపోర్ట్. నేనేమంటానంటే, పాపని ఆ ముందు రోజు ఎవరైనా రేప్ చేశారా, రేప్ నిజంగా రేపు జరిగింది అనేది వాస్తవం, నిందితులు చేశారా లేదో నాకు తెలియదు. ఇప్పుడు రేపు జరిగింది అన్న మాట వాస్తవం అయితే ఎవరు చేశారని ఫైండ్ అవుట్ చేయాల్సింది పోలీసులే. సో 2018లో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నటువంటి, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళ 3 నిందితులు అని చెప్పిన తర్వాత, వాళ్ళ డిఎన్ఏ వీళ్ళతో మ్యాచ్ అవ్వకుండా పోలీసులు ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేశారు? ఎగ్జాక్ట్లీ, వాళ్ళ నిందితులను ఎలా తేల్చారు, ఎలా ఒక కంక్లూజన్కి వచ్చారు? ఛార్జ్ షీట్ వాళ్ళ పేర్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన తర్వాత, ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మీరు ఇనిషియల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించిన తర్వాత డిఎన్ఏ వాస్ నాట్ మ్యాచింగ్, దెన్ హౌ ది పోలీస్ ఈజ్ ఎంటైటిల్డ్ టు ఫైల్ ఎ ఛార్జ్ షీట్? వాళ్ళ నిందితులు అంటే అర్థం ఏంటి? యూ పర్పస్ఫుల్లీ
your team intentionally, your team knowing pretty well, they are not accused, and they filed a charge sheet against these bloody people to see that tomorrow the court is going to acquit these three people. ఓకే 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 Intentional గా Kurnool police, see what Pawan Kalyan today spoke with the media అండి, చెప్పండి. DNA is not matching అన్నారు. DNA మ్యాచ్ కానప్పుడు పోలీసులు ఎలా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు? పోలీసులు ఛార్జ్ షీట్ తప్పుడుగా ఫైల్ చేసినప్పుడు ఈజ్ ఇట్ నాట్ ఎ కేస్ ఆఫ్ రీఇన్వెస్టిగేషన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్? డెఫినెట్గా ది ఇన్వెస్టిగేషన్ ఆర్ రీఇన్వెస్టిగేషన్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు బి కండక్టెడ్ బై ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? ట్రూ. సో సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సిబిఐ రేపు వచ్చి ఎగ్జామిన్ చేసి ఎవరు నిందితులని ఇప్పటికైనా కనిపెట్టగలిగినట్టు అవకాశం పవన్ కళ్యాణ్ కున్నా, వై హీఈస్ నాట్ డూయింగ్ సో ఈజ్ మై క్వశ్చన్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మీరు అడిగారు నన్ను, సార్ శ్రవణ్ గారు ఏం చేయాలి, ఎందుకు పవన్ కళ్యాణ్ తిట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం, వీళ్ళని తిట్టుకోవటం, మనం ఇప్పుడు వాళ్ళ నిందితులకు న్యాయం చేయాలి. వాళ్ళు అడుగుతుంది ఈ ముగ్గురికి శిక్ష వేయమని కాదు నరసింహరావు గారు. నిందితులు ఎవరో తెలుసు, బాధితులు అడుగుతుంది వీళ్ళకి శిక్ష వేయమని కాదు. వాళ్ళ అప్రహెన్షన్ ఏంది అంటే ఈ రూమ్స్ లోకి వేరే ఎవరు వెళ్ళే అవకాశం లేదు, వీళ్ళు చేసి ఉంటారు అని వాళ్ళ అనుమానాన్ని పోలీసులు నివృత్తి చేస్తూ వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేశారు. వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఈ రోజున డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదంటే రేపొద్దున కేసు కొట్టేసిన తర్వాత కొత్త నిందితులను పట్టుకోవడానికి అవకాశం ఉండదు కదా ఒకసారి విచారణ జరిగిన తర్వాత. అంతే, క్లోజ్ కదా. ప్రభుత్వం ఇట్ సెల్ఫ్ కన్ఫర్మ్ చేస్తుంది ఎవరు లేరు, ఏం చేయలేకపోతున్నాం, సాక్షులు కొనేశారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేత చేపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? ఎవరు ఆ నిందితులు పట్టుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి లేదా? పవన్ కళ్యాణ్ చేతులు దులుపుకొని వాష్ అవుట్ చేసుకొని నాకేం సంబంధం లేదు, నిందితులు డిఎన్ఏ మ్యాచ్ అవటం లేదంటే ఎట్లా? ఈ రోజున పవన్ కళ్యాణ్ సిబిఐతో మాట్లాడి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో నిందితులు ఎవరో కనిపెట్టాలి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 months లో SC/ST చట్టం ప్రకారం 2 నెలల్లో జైలు శిక్ష పడాలి ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత. ఇప్పటికీ కనీసం 10 సంవత్సరాలైన కోర్టు మెట్లెక్కలేదు కేసు. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పర్పస్ఫుల్ గా, ఇంటెన్షనల్ గా వాళ్ళు నా మీద ఎలిగేషన్ చేయడం కాదు, నేను ఎలిగేషన్ చేస్తున్నా. పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి టీముతో వాళ్ళు నిందితులు మాట్లాడాలని ప్రయత్నం చేసినప్పుడు కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు ఈ రోజు జనసేన పార్టీ కావాలని కర్నూలులో నిందితుల్ని శిక్ష పడకుండా వాళ్లతో కుమ్మక్కయ్యి ఇన్వెస్టిగేషన్ నీరు గారుస్తుందని నేను ఆరోపిస్తున్నా. నా దగ్గర ప్రాథమికమైన ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళు ఆ నిందితులతో వీళ్ళ టీం వెళ్ళి వాళ్ళ నిందితులతో మాట్లాడటం, దానికి పవన్ కళ్యాణ్ అసెంట్ ఉండటం, పవన్ కళ్యాణ్ కోఆపరేషన్ చేయటం, పవన్ కళ్యాణ్ ఈ కేసులో నేను చూస్తాను లీగల్ అక్యునసీ ఎలాగోనో ఇన్వెస్టిగేషన్ ల్యాచెస్ అక్కడ దాన్ని ఏ విధంగా చేయాలని చూడటం. సో ఇది ఖచ్చితంగా బాధితులని వాళ్ళని మోసం చేయటమే అంటా నేను. అంతే కదా, న్యాయం చేస్తారని హోప్తో ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ చేయగలిగి ఉండి సిబిఐ ఎంక్వైరీ కనీసం సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసులో ఆమెకు న్యాయం చేయడం కోసం చేసిన ప్రయత్నం ఏమైనా కనపడిందా మీకు? ఎక్కడి నుంచి తిరిగి ఇటు తిరిగి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దగ్గర నుంచి వీళ్ళు చేసినటువంటి వీళ్ళు చేయగలిగిందంటే ఏంటంటే సిబిఐకి మన సిబిసిఐడి దగ్గరికి వచ్చి ఆంధ్ర రాష్ట్ర పోలీసులకు అప్పగించారు ఈ కేసు.